ఇంకా కడుపులో నొప్పి వస్తుందని అమ్మాయి ఏడుస్తుంది సార్. అది పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నాం సార్, ఇప్పుడే ఇచ్చినాం సార్. ప్లస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇప్పుడు ప్లాన్. లేదా నిన్న 12 గంటలకు వస్తే ఇప్పటిదాకా అల్ట్రాసౌండ్ చేయకపోతే ఏం చేస్తున్నారు? నిన్న వచ్చింది 12 గంటలకు, అమ్మాయి 11 గంటలకు వచ్చింది. ఇప్పుడు తెల్లారింది, 24 గంటలైనా అల్ట్రాసౌండ్ చేయకపోతే ఎందుకైనా యాక్చువల్లీ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వచ్చారు డిహైడ్రేషన్ వెంటనే డిహైడ్రేషన్ కరెక్ట్ చేశాను సార్. 24/7 సర్వీసే కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్నే. మీ అమ్మాయి దాంట్లో ఏడుస్తుంటే కడుపు పట్టుకొని ఏడుస్తుంటే మీరు ఏమైనా రూల్ అయినా తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ పంపండి. సాయంత్రం చేయొచ్చు కదా. అమ్మాయి దారులు పడి ఏడుస్తుంది, కడుపు పట్టుకొని ఏడుస్తుంటే మీరు అల్ట్రాసౌండ్ చేయరు, ట్రీట్మెంట్ ఇయ్యరు. अरे बेटा अल्ट्रासाउंड करना था ना, अल्ट्रासाउंड करके कुछ पेन किलर ना। हम रात में कब तक ना रो रही बच्ची? स्टमक में पेन आ रहा है, इतना पेन आ रहा है तो क्या कर रहे डॉक्टर? तमाशा कर रहे। आने में क्या फायदा बेटा? उनको तो अल्ट्रासाउंड करके स्टमक में क्या है देख के उनको कुछ टैबलेट देना, कुछ दवा देने की जरूरत है। तमाशा कर रहे लोग। कॉल द डॉक्टर एंड आपके अल्ट्रासाउंड करते हैं। చూడే బాబు డాక్టర్ గారు అమ్మాయి చూడు అటెండ్ చేయి ఫస్ట్. టేక్ కేర్ ఆఫ్. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకల్ గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. నీదంతా హోర్డింగ్ల మీద రైజింగు. గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్.